తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయిన 2 స్థానాల భర్తీలో కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? 2 సీట్లు గెలుచుకునే బలం కాంగ్రెస్కు ఉందా? బలం లేకపోయినా 2 సీట్లకు పోటీ చేస్తుందా? లేక ఒక్కరినే బరిలో దించుతుందా? అసలు కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన ఎలా ఉంది? వాచ్ ఇట్. తెలంగాణలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు జరగబోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిలు అసెంబ్లీకి ఎన్నిక కావడంతో మండలి స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో ఈ 2 స్థానాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒక్క ఎమ్మెల్సీ గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం మిత్రపక్షం సిపిఐని కలుపుకుంటే కాంగ్రెస్ కు అసెంబ్లీలో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2వ ఎమ్మెల్సీ సీటు కూడా గెలవాలంటే మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో 2వ అభ్యర్థిని దింపేందుకు కాంగ్రెస్ సాహసిస్తుందా అనేది చూడాలి. బలం చాలకపోయినా 2వ స్థానానికి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేస్తే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే అపవాదు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలం లేని సమయంలో కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా తమ అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. అలాంటి స్ట్రాటజీ ఇప్పుడు అమలు చేస్తుందా, లేక ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఒక అభ్యర్థిని మాత్రమే నిలబెడుతుందా అనేది చూడాలి. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం అనేక ఆలోచనలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయింది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మైనారిటీ వర్గం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేరు. కేబినెట్ విస్తరణ జరిగితే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అందువల్ల గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మైనారిటీ నేతకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మళ్లీ అవకాశం ఇవ్వొద్దనే నిర్ణయం కాంగ్రెస్ తీసుకుందట. మరి ఎమ్మెల్సీ ఛాన్స్ ఎవరికి ఇస్తారో చూడాలి. గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, బెల్లయ్య నాయక్, పార్టీకి పనిచేసిన వారి లిస్టులో వేం నరేందర్ రెడ్డి ముందుంటారు. ఇవే కాక గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భర్తీపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గవర్నర్ కోటాలో అందెశ్రీ, కోదండరాం పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయడంతో గవర్నర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందెశ్రీతో పాటు రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదని టీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఒక నేతకు, గవర్నర్ కోటాలో 2 నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించనున్నారు. అయితే బలం లేకున్నా ఎమ్మెల్యే కోటాలో 2వ వ్యక్తిని పోటీలో పెడుతుందా లేదా అనేదే అసలు చర్చ. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహం తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.